సోమవారం నాడు పసుపు బియ్యంతో ఇలా చేస్తే మీరు కోరుకున్న వారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు. మీరు ప్రేమించే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అయితే సోమవారం రోజు పసుపు బియ్యంతో చేసే ఈ పరిహారం ఏంటి? ఈ పరిహారం ఏ విధంగా చేస్తారు? ఈ పరిహారం ఎందుకు చేస్తారు? ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి పరిహారాలు పొందుతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మాత్రం మధ్యలో ఆపకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అనుకూలంగా ఏదో ఒక వ్యక్తి తనకు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి అనేవాడు అనుకూలంగా ఉండాలని ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగాళ్ళైనా సరే మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి అనుకూలంగా ఉండాలని కోరిక ఉంటుంది. అదే ప్రేమికులు కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, అదే పెళ్ళైన వారైతే తన భర్త కానీ లేకపోతే తన భార్య కానీ తనకు అనుకూలంగా మారాలని, తనకు అనుకూలంగా ఉండాలని, అలాగే తమ పిల్లలు కూడా తను చెప్పిన మాట వినాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో చెబుతారు. అయినా ఒక్కొక్కరి జీవితంలో ఎలా సాగిపోతుందంటే భార్యాభర్తలైనా కావచ్చు, ప్రేమికులైనా కావచ్చు, వారిలో మనకు నచ్చని విషయం ఏదైనా ఉంటుంది కూడా. ఎన్ని చెప్పినా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు, మనకి వ్యతిరేకంగా నడుచుకుంటారు. మనకి వారిపై చాలా ప్రేమ ఉంటుంది, కానీ వారు మనకి వ్యతిరేకంగా మాట్లాడటము మనం జీర్ణించుకోలేము. వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అంటే మనం తట్టుకోలేము. ఇటువంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో ఉంటాయి. అది భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కానీ అవతల వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అని మీరు తాపత్రయపడుతూ ఉంటారు. వారి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని పరిహారాల ద్వారా కూడా మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు. సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. రాత్రి పడుకునే సమయంలో ఈ చిన్న పరిహారం చేసి చూడండి, అత్యున్నతమైన ఫలితాలను చూస్తారు. ఏ వ్యక్తిని మీరు మనసులో కోరుకొని ఈ ఫలితాన్ని ఆశిస్తారో, ఏ వ్యక్తి మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతారు. అలాగే ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, మీకు అనుకూలంగా మారతారు. చెప్పిన మాట వింటారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ మధ్య ఉన్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య బంధం అనేది బాగా బలపడుతుంది ఇలా కనుక చేస్తే. అంటే మీ భర్తను ఉద్దేశించి ఈ పరిహారం చేస్తే మీ భర్త అనుకూలంగా మారతారు. మీ భార్యను ఉద్దేశించి మీరు ఈ పరిహారం చేస్తే వారు కూడా మీరు చెప్పిన మాట వింటారు. ఈ విధంగా ఎవరిని కోరుకుంటే వారు మీ సొంతం అవుతారు. మీరు కోరుకున్న వ్యక్తులు మీరు చెప్పిన మాట వినే పరిస్థితుల్లోకి వస్తారు. అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయానికి వస్తే, కొంచెం బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేయండి. అంటే పసుపు బియ్యాన్ని చేయండి. మనం మనమే తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసి రాత్రి భోజనం పూర్తి అయ్యాక అందరూ పడుకున్నాక ప్రధాన ద్వారం అంటే ప్రధాన తలుపు ఉంటుంది కండి, ఆ తలుపు అది మూసి వేసాక, అంటే ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారాన్ని చేయాలి. ముఖ్యంగా బయట వ్యక్తులు ఈ పరిహారాన్ని చేయడం చూడకూడదు. మీ ఇంట్లో వ్యక్తులు కూడా కనపడకుండా చేస్తే ఇంకా చాలా మంచిది. తూర్పు ముఖంగా కూర్చొని ఒక చిన్న పేపర్ని తీసుకొని ఒక ప్లేట్లో పసుపు బియ్యాన్ని తీసుకొని పక్కనే పెట్టుకొని మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ పేపర్ ముందు పెట్టుకొని ఆ పసుపు బియ్యాన్ని చిటికెడ కంటే ఎక్కువ అంటే 4 వేళ్లతో ఈ బియ్యాన్ని 3 సార్లు పేపర్లో వేయాలి. అలా వేసేటప్పుడు మీ మనసులో ఎవరిని ఉద్దేశించి ఈ పరిహారాన్ని చేస్తున్నారో, అంటే ఎవరు మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారో, అది మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ ప్రేమికుడు కావచ్చు, మీ ప్రేమికురాలు కావచ్చు, సంతానం కూడా కావచ్చు, మీ సన్నిహితులు బంధువులు ఎవరైనా సరే మీకు ప్రతికూలంగా ఉన్నవారు మీకు అనుకూలంగా మారాలి అంటే ఈ పరిహారం చేస్తున్నారు. కాబట్టి ముందుగా మీ ఇష్ట దైవాన్ని మనసులో పూజించుకోండి. నేను మంచి కోసమే ఈ పరిహారం చేస్తున్నాను, చెడు కోసం చేయటం లేదు.
నా యొక్క ప్రేమను వారు, నేను కావాలనుకున్న వారు, నా మనసులో ఉన్నవారు నా యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి, నాకు అనుకూలంగా మారాలి, నేను చెప్పిన విషయాలు వారు అర్థం చేసుకోవాలి, మా మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలి అని మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పం కూడా చెప్పుకోండి. ఫలానా వ్యక్తి మాకు అనుకూలంగా మారాలి అని చెప్పుకొని పసుపు బియ్యాన్ని 3 సార్లు పేపర్లో వేసుకొని దాన్ని ఒక చిన్న మూటలాగా, అంటే పేపరు పొట్లంలాగా చుట్టండి. ఆ పొట్లాన్ని మళ్ళీ చేతితో పట్టుకొని మీ సంకల్పాన్ని మళ్ళీ చెప్పండి. ఫలానా వ్యక్తి నాకు అనుకూలంగా మారాలి, నాపై ప్రేమను కురిపించాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి అని సంకల్పం చెప్పుకున్న తర్వాత రాత్రి మీరు పడుకునే దిండు కింద ఈ పొట్లాన్ని పెట్టుకొని పడుకోండి. తర్వాత ఉదయం లేచిన తర్వాత దేవతా వృక్షాలు ఉంటాయి కదా, వేప చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ ఉంటాయి కదా, ఆ చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని వేసి ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేయండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ చిత్తంలో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు ఏ వ్యక్తిని ఉద్దేశించి పరిహారం చేశారో ఆ వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకుంటారు, మీకు అనుకూలంగా మారతారు, మీరు చెప్పినట్టు వింటారు. అలాగే మిమ్మల్ని ఎప్పుడూ దూషించకుండా, అవమానించకుండా మీపై వారు ప్రేమను కురిపిస్తారు. ఈ చిన్న పరిహారాన్ని గనక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. ఈ పసుపు బియ్యంతో ఈ రకంగా పరిహారం చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరకు వస్తారనే వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.